హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ నేను ఒక రెసిపీ అయితే చేస్తున్నాను. కానీ నిజం చెప్పాలంటే అసలు ఏం వంట చేస్తున్నానో కూడా నాకు అర్థం కానంత కన్ఫ్యూజన్లో చేస్తున్నాను అనమాట. కుక్కర్ అయితే పెట్టేశాను, దాంట్లో ఆయిల్ వేసి మన ఆనియన్ అయితే వేసుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి కూడా వేసి అవి కొంచెం ఫ్రై చేశాను. ఫ్రై అయిన తర్వాత జీలకర్ర, కొంచెం దాల్చిన చెక్క, మన ఇంకొకటి షాజీరా ఉంటుంది కదా, అవి కూడా వేశాను. కొంచెం పుదీనా అండ్ తర్వాత ఏం వేసానంటే క్యారెట్ వేసాను. క్యారెట్ వేసిందంటే ఇదేదో వెజిటేబుల్ రైసే అనుకుంటారు కదా, కానీ కాదు. తర్వాత అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మన ఆలుగడ్డ ఉంది కదా, ఆలుగడ్డ కూడా వేసాను. ఇప్పుడైనా వెజిటేబుల్ రైసే కదా అని మీరు అనుకోవచ్చు. అయితే తర్వాత వచ్చేదంటే పెద్ద కన్ఫ్యూజన్ అన్నమాట. ఇంక ఇవన్నీ కొంచెం కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత టమాటో కూడా వేసాను. అసలు యాక్చువల్గా నేను పప్పు చేద్దామని చెప్పేసి అనుకున్నాను. పప్పు చేద్దామని అనుకుని దాంట్లో 3 పప్పులు యాడ్ చేసిన. సరే యాడ్ చేసిన ఎట్నో ఒకట్లా పప్పు చేస్తే అయిపోక తర్వాత బియ్యం ఎందుకు యాడ్ చేసిందో నాకైతే తెలియదు. ఇంకా సరే అని చెప్పేసి అంతా కలిపి వండేద్దామని చెప్పేసి అయితే పెట్టేసుకున్నాను. ఇక్కడ ఏసరైతే వేసేసి కుక్కర్ మూత పెట్టేశాను. ఒక విజిల్ వచ్చేంత వరకు పెడదామని చెప్పేసి. సో ఈ విజిల్ వచ్చేంత వరకు ఏం చేద్దాం అనుకున్నానంటే పక్కన టమాటా చారు చేద్దామని చెప్పేసి టమాటా, పచ్చిమిర్చి, ఆనియన్ అండ్ పుదీనా అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇవన్నీ కట్ చేసుకునే లోపు ఒక విజిల్ అయితే వచ్చేసిందనమాట. ఇంకా మన చారు ఉంది కదా, చారు కోసం అయితే పక్కన ఇంకొక గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్, ఇంకా సేమ్ ప్రాసెస్ పోపులన్నీ వేసుకొని టమాటా వేసుకొని మగ్గించిన తర్వాత ఎసరైతే పోసుకున్నాను. చాలా చక్కగా మరుగుతుంది అన్నమాట ఇక్కడ. ఇంకా ఫైనల్గా మన టమాటా చారు అయిపోయింది, మన అన్నము అయిపోయింది. అది ఎట్లయిందో తీసి మూత తీసి చూపిస్తాను చూడండి. పర్వాలేదు, బాగానే అయింది. ఇక టేస్ట్ చేసి చూడాలి. కానీ చాలా అంటే చాలా కన్ఫ్యూజన్లో చేసిన వంట అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.